నమస్తే, నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి టూర్ అయితే క్యాన్సిల్ అయింది. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్దామని అనుకున్నారు, కానీ వెళ్ళలేదు. అయితే మార్నింగ్ జరిగిన ప్రెస్ మీట్లో కరుణాకర్ రెడ్డి కొంచెం నోరు జారినట్లుగా తెలుస్తుంది. సో అసలు అక్కడ ఏం జరిగింది అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. దానికంటే ముందు అసలు కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడారు అనేసి వీడియో ప్లే చేసి చూద్దాం. మరొక రకంగా భగవంతుడిని దర్శించుకొని ఏ ఆహ్వానాలు లేకుండా తిరిగి వెళ్తారు. మీరెక్కడ మరొక రకంగా భగవంతుడిని దర్శించుకొని ఏ ఆహ్వానాలు లేకుండా తిరిగి వెళ్తారు. ప్రార్థనలు సో సార్ చెప్పండి, ఇప్పుడు ఆయన అన్నదానికి మీరేమనుకుంటున్నారు? అంటే ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో గతంలో జరిగిన తప్పిదాలు వాటన్నిటినీ అందరూ కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరొక 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆ అబద్ధాలు కొన్ని ఫ్లోలో నిజాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఏమన్నారు, భగవంతుని చూసి దర్శించుకొని వచ్చేదానికి అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు అని ఫ్లోలో చెప్పారు. ప్రార్థనలు చేస్తాం. జనరల్గా సనాతన ధర్మం ప్రకారం దేవాలయానికి వెళ్తే మనం దండం పెట్టుకుంటాం, పొర్లు దండాలు పెడతాం, సాష్టాంగ నమస్కారం చేస్తాం, మొక్కుకుంటాం. ప్రార్థనలు అని ఎవరు చేస్తారు? అది. సో అక్కడ ఫ్లోలో అలా చెప్పారు. సో ఇట్లా ఎన్ని ప్రెస్ మీట్లు ఎన్ని జరిగినా కూడా ఎంతసేపు మేము ఈ తప్పిదం చేయలేదు అంటున్నారో తప్ప, నేను ఈ స్థాయిలో ఉండి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను, కింద స్థాయిలో కక్కుర్తి పడ్డాడు, వాడు ఎవడైనా సరే, మా పార్టీ వాడైనా సరే శిక్షించండి, ఇది చేయడం చాలా తప్పు అని ఒక్క మాట అనేస్తే అయిపోయింది కదా. మిమ్మల్ని ఎవరు ఇవన్నీ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిందే చెప్పుకొని మళ్ళీ వెనకేసుకొని వచ్చి అబద్ధాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేయాలి? ఇప్పుడు మీరు అన్నారు మొత్తానికి టూర్ క్యాన్సిల్ అయింది అన్నారు. 4 రోజుల నుంచి నేను దర్శనానికి వెళ్తాను, నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను, డిక్లరేషన్. ఇంతకుముందు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, నా మతం మానవతం, డిక్లరేషన్ ఎందుకు చేయాలి, నేను 4 గోడల మధ్యన బైబిల్ చదువుకుంటా, బయటకు వస్తే మాత్రం అందరితో నేను చక్కగానే ఉంటా, హిందువుల్ని చూస్తా, ముస్లింని చూస్తా, సిక్కుల్ని చూస్తా, అన్నీ చూస్తా అంటున్నారు. క్లియర్గా ఆయనే ఒప్పుకుంటున్నారు. సో దీని అంశాన్ని ఎలా లాగుతున్నారంటే దళితుల అంశాన్ని తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఎలాగా డిక్లరేషన్ ఎందుకు అడుగుతారో, దేవాలయానికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలా, ఇలాగే దళితులను కూడా లోపలికి తీసుకొచ్చినప్పుడు డిక్లరేషన్ అడిగి తీసుకొస్తారా అని చూసారా? అక్కడ సందర్భం ఏంటి, దళితుల గురించి మాట్లాడడం ఏంటి? ఇప్పుడు మొన్న కూడా జోగి రమేష్ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి అరెస్ట్ అయితే నేను ఒక దళితుడిని, నేను ఒక కింద స్థాయి వర్గం వాడిని కాబట్టి నన్ను టార్గెట్ చేశారని. నువ్వు గతంలో మంత్రిగా చేసావు, ఇంకా కింద స్థాయి వాడు ఏంటి, ఇంకా తక్కువ ఎక్కడున్నావు నువ్వు? ఒక మంత్రిగా చేసినప్పుడు ఏ స్థాయిలో ఉంటావు? అంటే ఇదంతా జాతిని, మతంని, వాళ్ళు చేసే తప్పిదాల్ని కప్పిపుచ్చుకోవడానికి మతాలని, కమ్యూనిటీలని వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈయన కూడా మతం అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటాం అంటున్నారు. అంటే ఇప్పుడు మొత్తం మీద నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన టూర్ క్యాన్సిల్ చేసుకోవడానికి క్లియర్ కట్గా నాకు అర్థమైంది ఏంటి, ఒకటి దేవాలయానికి వెళ్ళడానికి ఇష్టం లేదు, రెండవది వెళితే ప్రార్థనలు చేస్తారు, నమస్కారం పెట్టలేరు కదా. గతంలో ఇచ్చిన తీర్థ ప్రసాదాలే సరిగ్గా స్వీకరించలేదు వీళ్ళు, ఇంటి దగ్గర సెట్ వేసుకున్నారు. సో అలాంటి వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. దాన్ని ఒకవేళ వెళ్ళినా గవర్నమెంట్ వీళ్ళది కాదు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఏం డిమాండ్ చేస్తున్నారు, మీరు క్రిస్టియన్స్ కాబట్టి హిందూ దేవాలయానికి వెళ్తే డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టాలి అని చెప్తున్నారు. ఎక్కడ సంతకం పెట్టబడతాదో అనే ఉద్దేశంలోనే మీరు ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నట్టున్నారు. గత 5 ఏళ్లలో మీదే ప్రభుత్వం కాదు, ఎవరు అడగరు మిమ్మల్ని, డిక్లరేషన్ సంతకం పెట్టమని కూడా ఎవరు అడగరు. నిజమే, ఇప్పుడు నిజంగా దేవుణ్ణి నమ్మితే, విశ్వసిస్తే మీరు పెట్టడానికి ఏమైంది, ఒక చిన్న సంతకం కదా, దాంట్లో మీ ఈగో హెట్ ఏమవుతుంది? దేవుడితో ఈగోనా? మనుషులతో ఈగో పడిన అర్థం ఉంది, కానీ దేవుడితో ఈగో పెట్టుకోవడం ఎందుకు మీకు? అంటే వీటికన్నిటికీ భయపడి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరుమల వెళ్ళలేదా? రేపు డిక్లరేషన్ పెట్టాలి అంటున్నారు కదా. ఇప్పుడు కార్యకర్తలు ఎవరు రాకుండా రభస చేయకుండా ఉండండి అన్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, బాబు
నిన్న కొంతమంది స్వామీజీలు ప్లకార్డులు పట్టుకొని అలిపిరి వద్ద నిరసన తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇక్కడ మరలా తిరుమలకు వస్తే మా మీద నుంచి కార్లు పోవాలి తప్ప మేము దారి ఇవ్వము, మేము ఆయన దర్శించుకోవడానికి ఒప్పుకోము అని చెప్పారు. సరే, కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? అవన్నీ కాదు, ఆయనకి హక్కు ఉంది, రావచ్చు, తప్పులేదు, రానివ్వండి. మీరు ప్రశాంతంగా మీరు సంయమనం పాటించి నిరసన తెలియజేయండి, దారి పొడవునా నిరసన తెలియజేయండి. ప్లకార్డులు పట్టుకుంటారో, నల్ల రిబ్బన్లు కట్టుకుంటారో, నల్ల బ్యాడ్జ్లు కట్టుకుంటారో మీ ఇష్టం. బట్ ఆపవద్దు, ఇష్యూ చేయొద్దు, శాంతి భద్రతల సమస్యలు తీసుకురావద్దు అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సరే, కూటమి ప్రభుత్వం నిర్ణయించింది కదా, అరే మనం వెళ్తే ఏదో ఒక ఇష్యూ అవుతుంది, మన వార్తల్లో నిలబడాలి. ఇప్పుడు మన గురించి వార్త ఏం రావట్లేదు, ముఖ్యమంత్రి కాదు, కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు. సో వార్తల్లో నిలబడాలంటే ఏదో ఒక ఇష్యూ చేయాలి కదా, నేషనల్ మీడియా కూడా రావాలి కదా. అరే నేషనల్ మీడియాలో ఈయన వెళ్తాడంటే కూటమి ప్రభుత్వం ఆపేసింది అనుకోవాలి కదా. తీరా వెళ్ళినా కూడా డిక్లరేషన్ సంతకం పెట్టడానికి మనసు ఒప్పదు. ఎందుకు మనసు ఒప్పదు? గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా సంతకం పెట్టదు అని అడిగా ధైర్యం వాడికి లేక. ఏమనంటే వాడికి మాస్క్ అడిగినందుకే మనిషిని చంపేశారు కదా, డిక్లరేషన్ అడిగితే ఇంకేం చేస్తారు, కొండపై నుంచి తోసిస్తారేమో భయంకి ఎవరు అడగలేదు. సో ఇప్పుడు వెళ్తే సంతకం పెట్టబడుతుందేమో ఉద్దేశంతో సైలెంట్గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసామన్నట్టుగా చెప్తున్నారు. లేదంటే నిజంగా వెళ్ళి స్వామి తప్పిదం ఎవరి వల్ల జరిగిందో జరిగింది, సరే ఇది మా వల్ల నా నోటీస్కి అయితే రాలేదు, ఇది నాకు నిజంగా తెలియదు, ఎవరు చేసినా ఆయన శిక్షించండి, భగవంతు మీరు ఉన్నారు, మీరు చూసుకుంటారు అంటే అయిపోయింది కదా. పోనీ అన్ని మతాలు సమానమే, నాకు అందరూ ఒకటే అనుకున్నప్పుడు ఆ దేవాలయం నిబంధనల ప్రకారం, టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ దాంట్లో సంతకం పెట్టి లోపలికి వెళ్ళిపోవచ్చు కదా, తప్పేముంది దాంట్లో? ఇగో ఏం అట్టు అవుతుంది, ప్రాణం ఏం పోతుంది కాదు కదా. సో ఇవన్నీ వెరసి అరే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ సంతకం పెట్టాడరా, కూటమి వాళ్ళు పెట్టించారా అని ఎక్కడ అనేస్తారో భయంకి మేబీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సార్, మరి మీరు చెప్పినట్లే అయితే మరి జగన్మోహన్ రెడ్డి మరి ఇక ముందు కూడా వచ్చే అవకాశం ఉండదంటారా, వస్తారా? లేకపోతే చెప్పలేము, ఎందుకంటే జనరల్గా మ్యాక్సిమం నేను నా మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇతర మతాలకు సంబంధించిన ఆలయాలకు కానీ ఇతర మతాలకు సంబంధించిన ప్రదేశాలకు కానీ వెళ్ళకూడదు అని ఉంటుందంట వాళ్ళకి నిబంధన. నాకు తెలియదు, మరి వాళ్ళు తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించకూడదనే ఉంటుందంట. సో వెళ్ళకపోవచ్చు. బట్ ఎక్కడ రాజకీయంలో ఉన్నప్పుడు అందరూ తప్పదు, అన్ని మతాల వారిని ఒకే రకంగా చూడాలి, లౌకిక రాజ్యం కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. వెళ్తే ఎక్కడ యాక్సెప్ట్ చేసేస్తే ఈ మతస్థులు అందరూ దూరం అవుతారని భయం. తీరా అక్కడికి వచ్చి యాక్సెప్ట్ చేయకపోతే, ఆ డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఎక్కడ హిందూ ఓట్లన్నీ పోతాయని భయం. అందుకు సింపుల్గా అటు తిరిగి 4 రోజుల నుంచి వెళ్తాను అని ఇష్యూ చేసి సైలెంట్గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని చెప్పేశారు. వెళ్ళొచ్చు కదా. పైగా ఆయన నలుగురిలోకి జనాల్లోకి ఎక్కువగా రారండి. ఆయన గతం గవర్నమెంట్ సీఎంగా ఉన్నప్పుడే ఎక్కువ రాలేదు, అంత భద్రత అంత సెక్యూరిటీ ఉన్నప్పుడే. ఇప్పుడు ఎందుకు వస్తారు? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ చెప్పారు, లాస్ట్లో రారని తేలుస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేసిందే. సో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు